నమస్తే. మనోళ్ళు అన్నంత పని చేశారు. చైనా వాడు ఆర్టిఫిషియల్ సూర్యుని తయారు చేస్తే ఇండియా వాళ్ళు పాకిస్తాన్ లో మే 7వ తేదీన అర్ధరాత్రి 2 గంటలకి డైరెక్ట్ గా సూర్యుడు ఉదయించేలా చేశారు. కొద్ది రోజుల క్రితం పెహల్గామ్ లో ఉగ్రవాదులు మన ఆడపడుచుల యొక్క 5వ తనాన్ని తుడిచేశారు. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ని మన భారత ప్రభుత్వం నిర్వహించింది. 1 కాదు 2 కాదు 9 ఉగ్రవాదుల ట్రైనింగ్ సెంటర్స్ ని, వాళ్ళ స్థావరాలని, లాంచ్ ప్యాడ్స్ ని విచ్ఛిన్నం చేసి డిస్ట్రాయ్ చేసింది. సగటు భారతీయులుగా మనమందరం గర్వించదగ్గ రోజు ఇది. మనమందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు ఇది. త్రివిధ దళాలు కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్ మనకి ఒక అద్భుతమైన లెర్నింగ్ ని ఇస్తుంది. మన జీవితంలో కానీ, మన ఆనందాన్ని కానీ, మన మనశ్శాంతిని కానీ ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే వాళ్ళతో 2 చేయకూడదు. నెంబర్ 1, వాళ్ళతో అతిగా అడ్జస్ట్ అవ్వకూడదు. నెంబర్ 2, వాళ్ళని అతిగా భరించకూడదు. మన మాటల రూపంలో కానీ, మన చేతల రూపంలో కానీ వాళ్ళ హద్దులేంటో వాళ్లకు చెప్పాల్సిందే. లేకపోతే అది మన చేతగానితనం అవుతుంది. ఈ ఆపరేషన్ సింధూర్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క సోల్జర్ కి, ప్రతి ఒక్క సైనికుడికి సలాం కొడుతూ, సెల్యూట్ కొడుతూ, భారత్ మాతాకి జై. భారతదేశం భరించదు, సహించదు. గుర్తుపెట్టుకోండి.